ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. మలబద్ధకం 4 out of 10 మెంబర్స్ ఈ మలబద్ధకంతో కాన్స్టిపేషన్తో సఫర్ అవుతారు. సో మలబద్ధకం అంటే ఏదో జస్ట్ హార్డ్ స్టూల్ వస్తుంది, మోషన్ రావటంలో ఇబ్బంది అని మనం చాలా నెగ్లెక్ట్ చేస్తాం. కానీ ఇది చాలా డిసీజెస్కి అండ్ స్ట్రెస్కి కారణం అనమాట. సో మలబద్ధకం అంటే ఏంటి మీరు అనుకుంటున్నట్టు మనకు తెలిసిన మలబద్ధకం ఒకటి, మేము అబ్జర్వ్ చేసి కొంచెం ఒక క్రైటీరియాతో చెప్పే మలబద్ధకం ఒకటే అని. సో ఇందులో ముఖ్యంగా ఏంటంటే మోషన్ అంటే హార్డ్గా స్టూల్ రావటం, గట్టిగా మోషన్ రావటం ఒకటి. ఇది కూడా వారంలో మీరు 2-3 సార్లు ఈ హార్డ్ స్టూల్తో ఇబ్బంది పడుతూ ఉంటే మీకు మలబద్ధకం ఉన్నట్టు. అలాగే మోషన్ వెళ్ళడానికి మీరు స్ట్రెయిన్ చేయాల్సి వస్తే, అంటే మోషన్ గట్టిగా ముక్కి వెళ్ళాల్సి వస్తే అది కూడా వారంలో 2-3 సార్లు వెళ్తూ ఉన్నట్టయితే మలబద్ధకం ఉంది. అట్ ద సేమ్ టైం మోషన్కి వెళ్ళినప్పుడు మీకు ఏదో అడ్డుపడ్డట్టు ఫీలింగ్ అనిపిస్తుందా, మొత్తం బయటకు వెళ్ళలేదు అనిపిస్తుందా, ఇలాగ వారంలో 2-3 సార్లు అవుతుందా, అయితే మీకు మలబద్ధకం ఉన్నట్టే. సో ఇవన్నీ కూడా రకరకాల మలబద్ధకాలు. వీటన్నిటిలో కూడా మీకు ఏది ఉందో ఒకసారి తెలుసుకొని దానికి కూడా రకరకాల ట్రీట్మెంట్స్ ఉంటాయి. అందరికీ మీకు కాయం చూర్ణను ఇంకేదో టాబ్లెట్లో దొరుకుతాయి, అవి వేసుకొని నిత్యం టాబ్లెట్స్ ఇవన్నీ వేసుకుని చాలామంది కోలన్ ఇష్యూస్తోని సఫర్ అవుతున్న వాళ్ళు ఉన్నారు. సో నేను అలర్ట్ చేసేది ఏంటంటే మీకు మలబద్ధకం ఉంటే అది ఎంతవరకు ఉంది, ఎంత క్రానిక్గా ఉంది, మీకు సూట్ అయ్యే మెడిసిన్ ఏంటి, మీకు ఉన్న మలబద్ధకంలో కూడా రకాలు ఉన్నాయని చెప్పాను కదా, వాటిల్లో మీకు ఏ మెడిసిన్ సూట్ అవుతుందో మీరు ఆయుర్వేదిక్ డాక్టర్ని అడిగే తీసుకోండి. ఇష్టం వచ్చిన రోజులు అది వేసుకుంటే తర్వాత గట్ ఇష్యూస్ చాలా వరకు అవుతాయి. గట్లో చాలా వరకు ఎరోజన్స్ అంటే పుండులాగా అవటము, లేదా డైజెషన్ ప్రాసెస్లో ఇబ్బందులు రావటము, ఇలాంటివి లాంగ్ రన్లో మీకు వచ్చే ప్రమాదాలు అనమాట. సో ఇవన్నీ అవాయిడ్ చేయండి, ప్రాపర్ కౌన్సిలింగ్ తీసుకోండి ఫస్ట్. సో మలబద్ధకం మలబద్ధకం అసలు ఎందుకు వస్తుంది? మన ఆహారంలో, మన లైఫ్ స్టైల్లో వచ్చిన మార్పుల వల్ల. సో మనం ఆహారం ఏం తింటున్నాం, ఎలా తింటున్నాం, సో ఆహారంలో మనం ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్స్ తింటున్నామా లేదా, మన జీర్ణశక్తిని అనుసరించి ఒకరికి స్ట్రాంగ్ ఉంటుంది, అగ్నిబలం అంటాం మేము దీన్ని, జీర్ణశక్తిని అగ్నిబలం. కొందరికి స్ట్రాంగ్ అగ్ని ఉంటుంది, కొందరికి చాలా వీక్ ఉంటుంది. దాన్ని బట్టి మనం ఫుడ్ సెలెక్షన్ ఉండాలి. నాకు డైజెస్టివ్ సిస్టమ్ వీక్ ఉంది, నేను బిర్యానీ తింటా రోజు అంటే కాదు. సో మనం మన జీర్ణశక్తిని బట్టి ఆహారాన్ని తీసుకోవాలి. అట్ ద సేమ్ టైం డేలో మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఉన్న స్ట్రెంగ్త్ డైజెస్టివ్ సిస్టంలో ఈవినింగ్కి ఉండదు. సో దాని ప్రకారం కూడా మన సెలెక్షన్ ఆఫ్ ఫుడ్స్ ఉండాలి. సో మార్నింగ్ కొంచెం కొద్దిగా లైటర్ హెవీ ఫుడ్ తిన్నా కూడా ఈవినింగ్ వచ్చే వరకు లైటర్ ఫుడ్ తినాలి. అట్ ద సేమ్ టైం ఎవ్రీ మీల్లో మీరు ఫైబర్ ఉన్న కంటెంట్ ఉన్నది యాడ్ చేసుకోండి. ఆకుకూరలు చాలా ఇంపార్టెంట్. ఇవి ఎంతమంది మనం రోజు తింటున్నాం, కూరగాయలు, ఆకుకూరలు. ఉట్టి అన్నము ఏదో తింటున్నాము, అదొట్టి కార్బోహైడ్రేట్లో వస్తుంది. మనం అన్నం ఎక్కువ తింటాం, కర్రీస్ తక్కువ తింటాం. దీన్ని రివర్స్ చేసుకోండి. ఇంకొకటి టైంలో తినటం. అర్ధరాత్రులు మనం ఎంతమంది బిర్యానీలు తింటాం. సో ఇవన్నీ కూడా మనల్ని ఎఫెక్ట్ చేసేవే. టైంలో తినటం మంచిది కాదు, శక్తిని మించి తినటం మంచిది కాదు. అట్లాగే మన శక్తి స్ట్రాంగ్గా ఉండి లైటర్ ఫుడ్ తింటాం, చాలా తక్కువ తింటాం, లిక్విడ్ డైట్ మీద ఉంటామంటే కుదరదు. మీ జీర్ణశక్తిని బట్టి మీరు తినడం అలవాటు చేసుకోండి. అట్లానే లిక్విడ్ ఇంటేక్ అంటే ప్రాపర్గా వాటర్ తాగుతున్నామా లేదా, సీజన్ని బట్టి మనకి శరీరానికి ఎంత లిక్విడ్ అవసరమో అంత తాగుతున్నామా లేదా. అట్ ద సేమ్ టైం మజ్జిగని మనం ఖచ్చితంగా ఇంక్లూడ్ చేసుకోవాలి ఫుడ్లో, మజ్జిగ. ఇంకా ఎక్కువ స్పైసీ డైట్, హెవీ ఫుడ్, బేకరీ ఐటమ్స్, రెడీలీ అవైలబుల్ ఫుడ్, 2 minutesలో కుక్ అయ్యే నూడిల్స్, ఇలాంటివి, చైనీస్ ఫుడ్, అందులో ఉండే సాల్ట్స్ మీకు మలబద్ధకమే కాదు, దాని నుంచి ఇంకా చాలా రకాల క్యాన్సర్లు కూడా వచ్చే ప్రమాదాలు ఉన్నాయి. సో ఇలాంటివన్నీ కూడా మీరు కౌంట్ చేసుకొని తినడం చాలా ఇంపార్టెంట్. సో ఈ మలబద్ధకం వచ్చిన వాళ్ళు, లేని వాళ్ళు, డైట్ సెలెక్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండ్ లిక్విడ్ ఇంటేక్. అట్ ద సేమ్ టైం మన హ్యాబిట్స్. సో మోషన్ వచ్చినప్పుడు ఖచ్చితంగా వెళ్ళాలి. నేచర్ కాల్స్ని మనం అటెండ్ చేయాలి. మోషన్ ఒక్కటే కాదు, తుమ్ము వచ్చినా, దగ్గు వచ్చినా, నిద్ర వచ్చినా, అలసిపోయినా, ఇవన్నీ కూడా ఆవలింతలు వచ్చినా వీటన్నిటిని కూడా ఆపకూడదు. సో వాటిని అటెండ్ చేస్తేనే మనం డిసీజ్ రాకుండా ఉంటుంది. వీటిని మనం ఆపితే, ఎప్పుడైతే సప్రెస్ చేస్తామో
ఒక్కొక్క దానికి ఒక్కొక్క రోగాలతో లింక్ అయి ఉంటాయి. మీరు డీటెయిల్గా అబ్జర్వ్ చేస్తే లేదా ఆయుర్వేదం గురించి తెలుసుకుంటే మీకు అవన్నీ తెలుస్తాయి. సో వీటిని మీరు ప్రాపర్గా అటెండ్ చేయండి. సో మీరు ఎందుకు అంటారా, ఇప్పుడు ఈ మోషన్ వచ్చింది, మీరు ఆపుతారు, ఆపినప్పుడు ఏమవుతుంది, అక్కడ ఉన్న లిక్విడ్ కంటెంట్ అంతా బాడీలో వాటర్ వెళ్ళిపోతుంది. అంటే కోలన్లో కొంచెం ప్లేసే ఉంటుంది కదా దానికి తగ్గట్టు. సో అప్పుడు మోషన్ హార్డ్ అయిపోతుంది. మళ్ళీ పోయినప్పుడు హార్డ్ స్టూల్ ఫస్ట్ వచ్చినప్పుడు ఏమవుతుంది, మలద్వారంలో కట్ ఇంజరీ అవుతుంది. దాన్ని నథింగ్ బట్ ఇట్స్ ఫిషర్. సో అక్యూట్ ఫిషర్స్ డెవలప్ అవుతాయి. సో ఆ ఫిషర్ కట్ అయిందే కదా, దాని నుంచి పెయిన్, బ్లీడింగ్, బర్నింగ్ సెన్సేషన్ ఇవన్నీ ఉంటాయి. సో ఎక్కువ రోజులు వీటిని ఇలాగే ఆపుకున్నాం అనుకోండి, మలబద్ధకంతో సఫర్ అవుతే వచ్చే డిసీజెస్ ఏమేమి తెలుసా, ఫిషర్ అంటే యానల్ కెనాల్లో చిన్న కట్ ఇంజరీ అవుతుంది. ఫిషర్, ఫిస్టులాస్, ముఖ్యంగా వచ్చేది పైల్స్ ప్రాబ్లం మీ అందరికీ తెలుసు కదా. ఆ ఏరియాలో ఏం ప్రాబ్లం ఉన్నా పైల్స్ అనుకుంటూ ఉంటారు. అంటే వీటిల్లో లక్షణాలు ఎలా ఉంటాయో నేను చెప్తాను. ఫిషర్లో ఎక్కువ ఏముంటుందంటే జస్ట్ మోషన్ హార్డ్ రాకపోవడం మూలన కట్ అవుతుంది, టియర్ అవుతుంది. అక్కడ నుంచి నొప్పి, మంట, కొంచెం బ్లీడింగ్ కూడా ఉంటుందన్నమాట. సో దీని నుంచి ఎన్ని వర్క్ అవర్స్ మీకు ఇబ్బంది పడుతూ ఉంటారు ఫిషర్తోని బాధపడే వాళ్ళు. సో అవన్నీ అవాయిడ్ చేయాలంటే మీరు మలబద్ధకం లేకుండా ఉంచుకోవాలి. అట్ ది సేమ్ టైం పైల్స్, సో హీమరాయిడ్స్ అంటాం మనం, వీటిని కూడా మలబద్ధకంతో వస్తుంది. సో దీనికి కూడా చాలా రకాల రీజన్స్ ఉంటాయి. మనం ఎక్కువసేపు మోషన్ ఆపుకోవడము, లేదా మోషన్ని హార్డ్గా ఉన్నప్పుడు ముక్కి వెళ్ళాల్సి రావటము, ఎక్కువసేపు కూర్చోవటం, ఇలాంటి వాటి వల్ల కూడా ఈ హీమరాయిడ్స్ డెవలప్ అవుతాయి. వీటిలో ముఖ్యంగా ఏంటంటే రక్తస్రావం ఉంటుంది, పెయిన్తో కానీ పెయిన్లెస్ కానీ బ్లీడింగ్ ఉంటుంది. సో ఈ డిసీజ్ని కూడా మీరు రాకుండా ఉండాలి అంటే ఫస్ట్ మలబద్ధకాన్ని కరెక్ట్ చేసుకోవాలి. ఈ ఫిషర్ నుంచి వచ్చే నెక్స్ట్ కాన్సిక్వెన్సెస్ ఫిషర్ ఫిస్టులా వస్తుంది. అంటే ఫిషర్లోనే ఇన్ఫెక్షన్ వచ్చి ఫిస్టులా ఫామ్ అవుతుంది అనమాట. సో ఈ రీజన్స్ అన్నీ ఉంటాయి. సో ఇది మానసికంగాను శారీరకంగాను చాలా రకాల ఇబ్బందులకి, కాన్సిక్వెన్సెస్కి కారణం అవుతుంది. కాబట్టి మలబద్ధకం చాలా ఇంపార్టెంట్ డిసీజ్ మన లైఫ్ స్టైల్లో. మన ఇళ్ళల్లో అబ్జర్వ్ చేస్తే ఒక్కరైనా ఉంటారు. సో చాలామంది ఆడవాళ్ళు ఈ విషయంలో చెప్పుకోవడానికి సిగ్గుపడతారు. అదే అట్ ద సేమ్ టైం అందరూ ఉన్న డాక్టర్స్ ఎవరైతే ప్రాక్టాలజిస్టులు ఉన్నారో మేల్స్ ఉన్నారు ఎక్కువ మంది. సో వాళ్ళు అవాయిడ్ చేస్తారు చూపెట్టుకోవడానికి. ఏదో ఆయింట్మెంట్ రాసుకొని దాన్ని అలాగే భరించుకుంటూ సంవత్సరాల తరబడి మీరు టైం వేస్ట్ చేస్తున్న మూలాన అది ఉన్న డిసీజ్ గ్రేడ్ పెరుగుతుంది, ఎక్కువ డ్యామేజ్ అవుతుందే కానీ దాని నుంచి యూజ్ అయ్యలేదు. సో ఇష్యూ ఉన్నప్పుడు మీరు ఫస్ట్ చెప్పడంతో పాటు మీరు వెంటనే దాన్ని చూపించుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఫర్దర్గా జరిగే డ్యామేజెస్, కాన్సిక్వెన్సెస్ని మనము అక్కడే కట్ ఆఫ్ చేయొచ్చు.